ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం రాత్రి పడుకునే ముందు మీ దిండి కింద వీటిని పెట్టి పడుకోండి. రాజయోగం కలుగుతుంది. ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఈరోజు మనం ఒక పురాతనమైన తంత్రం తెలుసుకుంటున్నాం. మీరు ఈ ఉపాయం చేయటం వల్ల శత్రువుల నుండి మీకు రక్షణ కూడా లభిస్తుంది. అలాగే గృహదోషాలు తొలగిపోతాయి. మళ్ళీ చెప్తున్నాను, గృహదోషాలు. అలాగే మీకు సూర్యుడి యొక్క బలం, జాతకరీత్యా ఎవరికైతే సూర్యగ్రహం బలహీనంగా ఉంటుందో వారికి ఈ ఉపాయం చేయటం వల్ల సూర్యుడి యొక్క బలం పెరుగుతుంది. అలాగే మీకు చెడు కలలు రాకుండా ఉంటాయి. మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడుతున్న వారు ఎవరైతే ఈ ఉపాయం చేస్తారో వారు మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. అలాగే మీకు సరిగా నిద్ర పట్టడం లేదు, మాకు ఇంట్లో ఏదో భయం కలుగుతుంది కాబట్టి రాత్రి పడుకోలేకపోతున్నాం అనేవారు ఈ ఉపాయం చేస్తే మీకు మంచి నిద్ర పడుతుంది. అలాగే కొంతమందికి నిద్ర సమయంలో భయంగా ఉంటారు, బాగా మానసిక ఆందోళనకు గురవుతూ ఉంటారు. అలా అనిపించిన వారు కూడా ఈ ఉపాయం చేయవచ్చు. అలాగే ఇతరులు మిమ్మల్ని కావాలని ఇబ్బంది పెడుతూ ఉన్న వారి నుండి రక్షణ మీకు లభిస్తుంది. అంటే వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే మానసిక స్థితి వారికి ఉంటుంది. మీరు ఈ ప్రయోగం చేయడం వల్ల వాళ్ళ బుద్ధి మారుతుంది. అలాగే నిత్య జీవితంలో అనేక సమస్యలు, ఒకటని కాదు, ఎన్నో సమస్యలు నాకున్నాయి, ఎన్నో ఇబ్బందులు నాకున్నాయి, నేను బయటపడాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వారు ఈ ఉపాయం చేయడం వల్ల మీకు బయటపడే మార్గాలు తెలుస్తాయి. చాలా తేలికైన ఉపాయం. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నెలసరి సమయంలో కూడా నిర్భయంగా చేయవచ్చు. ఎటువంటి నియమ నిబంధనలు లేవు. ఈ ఉపాయాన్ని మీరు ఏ రోజు నుండైనా మొదలు పెట్టవచ్చు. అలాగే ఈ ఉపాయాన్ని మీరు ఎప్పుడు చేయాలంటే మీ పనులన్నీ పూర్తయిన తర్వాత మీరు రాత్రి పడుకోవడానికి మీరు మంచం మీదకి వెళ్ళే ముందు చేయాలి. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థం ₹1 బిళ్ళ, అలాగే ఒక యాలక, అలాగే కొంచెం కర్పూరం. మీకు కర్పూరం పాయింట్ ఆఫ్ వ్యూలో మామూలు కర్పూరాన్నైనా వాడవచ్చు, పచ్చ కర్పూరాన్నైనా వాడవచ్చు. అలాగే మీరు ఈ ఉపాయం చేసే ముందు కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కొని ఉపాయం చేయండి. స్నానం చేయాల్సిన అవసరం లేదు. కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కొని చేయండి. మీరు రాత్రి పడుకునే ముందు ఈ ఉపాయం చేయాలి. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలని చూపిస్తాను, ఆ విధంగా చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ కొత్తగా చూసే మిత్రులు. అలాగే పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే మీ మిత్రులు ఎవరైనా ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే వారికి షేర్ చేయండి. ఎందుకంటే తేలికైంది, ఖర్చు లేనిది, విశేషమైన శక్తి కలిగిన పురాతనమైన ఉపాయం. అలాగే అనేక రకాల సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, 1500 వీడియోస్ ఉన్నాయి. దానిలో మీరు ఏది చేయవచ్చు. కొంతమందికి చూడటం కూడా చేత కావడం లేదు. ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, ఛానల్ కింద మనకి వరుసగా ఉంటాయి. ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, లేదంటే వీడియోస్లోకి వెళ్ళండి. మీరు ఏది చేయగలుగుతారో దాన్ని మాత్రమే ప్రయత్నించండి. పదార్థం దొరకకపోయినా, సమయం వీలు కాకపోయినా, అలాగే మీకు చేయాలనిపించకపోయినా చేయమాకండి. అలాగే నమ్మకంతోనూ విశ్వాసంతో ప్రయత్నించండి. నమ్మకం లేని వారి పొరపాటును కూడా ప్రయత్నం చేయవద్దు. ఎందుకంటే ప్రాకృతికమైన పదార్థం మనం ప్రేరేపించినప్పుడు ఫలితాన్ని ఇస్తుంది. తంత్రం అంటే అదే. కాబట్టి చాలామంది తెలియదు. నమ్మకంతో ప్రయత్నం చేస్తే ఫలితం వస్తుంది. మీరు ముందుగా ఏం చేస్తారంటే ఈ ఉపాయం చేయడానికి పడుకునే ముందు మీరు మీ కుడి చేతిలోకి ₹1 బిళ్ళ తీసుకోండి, యాలకి పట్టుకోండి. ఇలా ఇది కుడి చేయనుకో, ఇలా పట్టుకోండి. మీ ఇష్టదైవ నామాన్ని, అంటే మీరు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతారో అది ఏ దేవుడైనా కానీ, మీరు ఎవరిని ఆరాధించినా సరే నామాన్ని 2 నిమిషాల సేపు మనసులో తలుచుకోండి.
ఇక్కడ పెద్ద అనుమానం వస్తుంది. గురువుగారు మేము మతం మార్చామండి, మేము వేరే మతం అండి. మీరు ఏ మతమైనా మీరు ఈ దేవుడిని నమ్మేవారిని ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళ నామాన్ని తలుచుకోండి. 2 నిమిషాల సేపు తలుచుకోండి. తలుచుకున్న తర్వాత మీ చేతిలో ఉన్న రూపాయి బిళ్ళని యాలకని మీరు పడుకునే తల దిండు కింద పెట్టుకోండి. తల భాగంలో దిండు వాడకపోతే దుప్పటి కింద పెట్టుకొని పడుకోండి. ఉదయం నిద్ర లేచిన తర్వాత స్నానాది కార్యక్రమాలు ముగించుకొని, అంటే మీరు స్నానం చేశారు, కంపల్సరీ స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత మీరు దిండు కింద పెట్టిన రూపాయి బిళ్ళని అలాగే ఇది తీయాలి. తీసిన తర్వాత ముందుగా ఏం చేస్తారంటే ఈ రూపాయి బిళ్ళని మీరు చక్కగా నీటితో కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఏదైతే యాలకి ఉందో దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకోండి. దాంట్లో కొంచెం కర్పూరం వేయండి. నేను చూపిస్తాను. కొంచెం కర్పూరం వేయండి. అది పచ్చకర్పూరం కావచ్చు, మామూలు కర్పూరం కావచ్చు. వేసి వెలిగించండి. వెలిగించిన తర్వాత ఏం చేయాలి, ఎక్కడ వెలిగించాలి, ఒక అనుమానం ఉంటుంది. అది కూడా చెప్తాను, అంతా క్లియర్గా చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఎలా వెలిగించండి. మీరు ఎక్కడ వెలిగించాలి ఇది? మీరు వరండాలో కానీ, మీ బాల్కనీలో కానీ, బయట పోర్టుకోలో కానీ వెలిగించండి. మాకు వరండా లేదు, బాల్కనీ లేదండి, మేము అపార్ట్మెంట్లో ఉంటాం, మాకు వీలు కాదు, చేయమాకండి. వీలైతేనే చేయండి. ఈ ఉపాయాన్ని మీరు ఎన్ని రోజులు చేయాలి? వరుసగా 21 రోజులు చేయాలి. కంపల్సరిగా 21 రోజులు చేయండి. మొదటి రోజు దిండి కింద పెట్టిన రూపాయి బిళ్ళని మీరు వరుసగా 21 రోజులు వాడుకోవాలి. పెట్టుకోవడం, తీయటం, కడగడం, పక్కన పెట్టుకోవడం, సాయంత్రం మళ్ళీ పెట్టుకోవడం, ఇలా మీరు 21 యాలకులు వాడాలి. అలాగే కర్పూరం, మామూలు కర్పూరం కానీ, పచ్చ కర్పూరం కానీ వేసి వెలిగించాలి 2వ రోజు. ఇది మీరు ఇలా వరుసగా 21 రోజులు చేయండి. 22వ రోజు మీరు ఏం చేస్తారంటే ఈ రూపాయి బిళ్ళని ఏదైనా గుడిలో హుండీలో వేసేయండి. మీరు వెళ్ళటం కుదరకపోతే మీ కుటుంబ సభ్యులు ఎవరికైనా ఇచ్చి హుండీలో వేమని చెప్పండి. ఇదే రూపాయి బిళ్ళని మీరు మరి గుడికి వెళ్ళే అవకాశం లేదండి, మేము విదేశాల్లో ఉన్నాం, మాకు గుడికి వెళ్ళే అవకాశం లేదు, మరి మా పరిస్థితి ఏంటి? అప్పుడు ఏం చేస్తారంటే ఏదైనా చెట్టు మొదల్లో మట్టి తీసి మట్టిలో పెట్టండి. ఏదైనా కుండీలు ఉంటే కుండీలోనే పెట్టండి. ఇది మీరు 21 రోజులు చేసిన తర్వాత, అంటే డే బై డే చేసుకుంటారు. 22వ రోజున చేయాలి. దీనివల్ల మీకు కలిగే లాభం, ఖచ్చితంగా మీకు రాజయోగం కలిగే మార్గాలు తెలిస్తే రాజయోగం కలుగుతుంది. అంటే చాలామంది ఏంటంటే రాజయోగం అంటే ఏంటండి గురువుగారు, ఏమన్నా రాజులాగా జీవిస్తామా? మీరు ఏదైతే చేయాలనుకుంటారో మీకు ఆ సమయానికి రాజుకి ఎలాగైతే మీకు అవకాశాలు కలుగుతాయో మీకు అలా అవకాశాలు కలుగుతాయి. అలాగే శత్రువుల నుండి రక్షణ లభిస్తుంది, చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే నిద్ర సమస్యల నుంచి బయటపడతారు, నిద్రల నుంచి బయటపడతారు, మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు, గ్రహ దోషాలు తొలుగుతాయి, సూర్యగ్రహం జాతకంలో బలపడుతుంది. అలాగే మీరు ఏ పని చేసినా, ఏది చేద్దామనుకున్నా మనసులో ఉండే భయాందోళన మెల్లమెల్లగా తొలగిపోతుంది. ఎవరైతే ఈ ఉపాయం చాలామంది అడుగుతున్నారు, గురువుగారు మాకు మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నామని, ఇది చేసి చూడండి. చాలా చెప్పాను, సగం చేసి మానేయమాకండి, ఏదైనా పూర్తిగా చేయండి. 1-2 సార్లు చేయండి, ఖచ్చితమైన ఫలితం ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా చేయండి. పరాదేవత యొక్క అనుగ్రహంతో, అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఖచ్చితమైన మార్పు వస్తుంది. నమ్మకం, విశ్వాసంతో చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.